ముఖ్యమైన విషయాలను మాత్రం ఈజీగా వాయిదా వేస్తున్నారా? ఒక్కసారి ప్రాక్టికల్గా సీరియస్గా ఆలోచించండి. మనం ఉదయాన్నే 6 గంటలకు నిద్ర లేవం, ఒక అరగంట గ్రౌండ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చెయ్యం. మన బాడీ ఫిట్నెస్ ఎలా ఏడుస్తుందంటే, షూలేస్ కట్టుకోవడానికి వంగితే నడుము పట్టేస్తుంది, 2 ఫ్లోర్లు మెట్లెక్కితే ఆయాసం వస్తుంది, శరీరం మొత్తం డొల్లగా మారిపోయి ఉంటుంది. కానీ ఇదే టైంలో మనం రోడ్డు మీద బైక్లోనో కార్లోనో వెళ్తున్నప్పుడు రోడ్డుకి ఎవడైనా అడ్డం వస్తే మాత్రం మనలో నుంచి ఒక జాక్ విక్ నిద్రలేస్తాడు, మనకు ఒక మెయిన్ క్యారెక్టర్ ఎనర్జీ వస్తుంది. ఈ మెయిన్ క్యారెక్టర్ ఎనర్జీ గురించి కూడా మాట్లాడుకుందాం. ఇప్పుడు చూడండి, మనకు ఆరోగ్యాన్ని ఇచ్చి మన ప్రాణాన్ని నిలబెట్టే పనులను మాత్రం ఈజీగా వాయిదా వేసే మన బ్రెయిన్, మనం ప్రాణం తీసేంత రిస్క్ ఉన్న కోపానికి ఆవేశానికి మాత్రం వెంటనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో రియాక్ట్ అయిపోతుంది. ఇది కేవలం ఆవేశం అనుకుంటే పొరపాటే. దీని వెనక ఒక భయంకరమైన డార్క్ సైకాలజీ ఉంది. ఈ మానసిక రోగం గురించి డాక్టర్లు ఇప్పుడు చెప్తున్నారు, కానీ కొన్ని వేల ఏళ్ల క్రితం 3 లోకాలని శాసించిన ఒక సార్వభౌముడు మహారాక్షసుడు తన జీవితపు ఆఖరి అంచులో, చావు ఆఖరి నిమిషంలో ఉన్నప్పుడు మనకు వివరంగా చెప్పాడు. అతని పేరే దశకంఠ రావణుడు. రామరావణ యుద్ధం ముగిసింది. ఎటు చూసినా శవాల గుట్టలు, రక్తం ఓడుతున్న రావణాసుడు నేల మీద పడున్నాడు. ఇప్పుడు రాముడు లక్ష్మణుని పిలిచి చెప్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. లక్ష్మణ, ఒక మహాపండితుడు నేల కొరిగిపోతున్నాడు, అతని జ్ఞానం అతనితో పాటే మట్టిలో కలిసిపోకూడదు, వెళ్ళి అతనికి నమస్కరించి అతని పాదాల దగ్గర కూర్చొని జీవిత పాఠాలు నేర్చుకొని పంపించాడు. దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ రామ. అందుకే గూస్ బంప్స్ వస్తున్నాయని చెప్పాను. రాముడు క్యారెక్టర్ గురించి చెప్పాలంటే ఇప్పటి వరకు భూమి మీద పుట్టిన మనుషుల అందరి జీవిత కాలం కూడా సరిపోదనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఒక క్రిస్టల్ క్లియర్గా పారే నీళ్లలో ఒక బురద చేయి పెట్టాలంటే ఎలా ఉంటుందో అంత భయంగాను కూడా ఉంటుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ రామాస్ ప్యూరిటీ. సరే, ఇప్పుడు ఎవరో చెప్తే లక్ష్మణుడు రావణాసుడి దగ్గరికి వెళ్ళేవాడు కాదేమో, చెప్పింది అన్న కాబట్టి వెళ్ళి నమస్కరించి కూర్చున్నాడు. రావణాసుడు కళ్ళు తెరిచి మన రాబోయే తరాల వాళ్ళ కోసం, అంటే మన కోసం ఒక 3 అద్భుతమైన జీవిత సత్యాలు చెప్పాడు. రావణుడు చెప్పిన మొదటి జీవిత సత్యం ఏంటో తెలుసా? ది ట్రాజడీ ఆఫ్ ప్రొక్రాస్టినేషన్, వాయిదా వేసే బుద్ధి. రావణుడు అన్నాడు, లక్ష్మణ, నేను జీవితంలో చేసిన అతి పెద్ద తప్పేంటో తెలుసా? నాకు బలాన్ని, కీర్తినిచ్చే మంచి పనులన్నింటినీ వాయిదా వేస్తూ వచ్చాను. నా బలహీనతను రెచ్చగొట్టే పనులను మాత్రం వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా చేసేసాను. నాకు స్వర్గానికి నిచ్చెన వేయాలని ఉండేది. ఆ పని చేస్తే క్రియేషన్లో నన్ను దేవుడిగా పూజించేవాళ్ళు, నా బలం, కీర్తి పెరిగేవి. కానీ నాకన్నా బలవంతుడు ఎవడున్నాడు, ఎప్పుడైనా చేయగలనులే అని రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దామని బద్దకించి వాయిదా వేస్తూ వచ్చాను. కానీ నా చెల్లెలు శూర్పణఖ ముక్కు చెవులు కోయించుకొని వచ్చినప్పుడు ఏం జరిగిందో తెలుసా? తను ముక్కు చెవులు కోసారని తెలిస్తే నేను అంత దూరం వెళ్ళి రాముడితో యుద్ధం చేస్తానో చేయనో అని ఒక అనుమానం తనకి. అందుకే తను చాలా తెలివిగా నాలోని బలహీనతను, అంటే స్త్రీ వ్యామోహాన్ని టార్గెట్ చేసింది. అన్న, అక్కడ అడవిలో సీత అని అపురూప సౌందర్యవతి ఉంది. అలాంటి అందగత్తె ఉంటే